హాయ్ అండి. హెల్తీగా ఒక్కసారి బాలామృతంతోటి ఈ కేక్‌ని అయితే ప్రిపేర్ చేసి పిల్లలకైతే పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇంత హెల్తీ అయిన కేక్‌ని ఎవ్వరు కూడా వద్దనరండి. అంత బావుంటుంది. నేనిక్కడ ఒక మిక్సీ జార్‌లోకి ఒక కప్పు బాలామృతాన్నయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను చక్కెరనైతే హాఫ్ కప్పు వేసుకుంటున్నాను. చక్కెర ప్లేస్‌లోని మీరు బెల్లాన్ని కూడా వాడొచ్చు. 2 ఇలాచీలను వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడిలాగా అవ్వాలి. సో అలా అయిన దాంట్లోకైతే నేను ఒక హాఫ్ కప్ అయితే పెరుగునైతే వేసుకున్నానండి. నేను చెప్పే మెజర్మెంట్స్ తోటి పక్కాగా చేసుకోండి. కేక్ అన్నది సాఫ్ట్గా స్పాంజీగా వస్తుంది. అలాగే హాఫ్ కప్పు పాలు, హాఫ్ కప్పు ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసేసి మంచిగా ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో అయితే మిక్సీ పట్టేసుకొని పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడు మనం దేంట్లోకైతే కేక్ని ప్రిపేర్ చేసుకుంటున్నామో దానికి కొంచెం ఆయిల్ని అలాగే మైదాని కానీ గోధుమ పిండిని కానీ కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని ఇందులోకే మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని 10 నిమిషాల ముందు ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న పాత్రలోనైతే మధ్యలోని స్టాండ్ని పెట్టేసి ఈ బౌల్ తోటి దాంట్లో పెట్టేయండి. ఇప్పుడు మూత పెట్టి 45 నిమిషాల పాటు మీడియం హీట్లోనే ఉడికించుకోండి. సో 45 నిమిషాల తర్వాత మనకి ఇది మంచిగా ఉడికింది. సో లోపల ఉడికిందో లేదో జస్ట్ ఇలా ఒక స్టిక్ని పెట్టుకొని చూసుకోండి. అంటుకోలేదండి. సో మనకైతే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. పిల్లలకి ఒక్కసారి బాలామృతంతో ఇలా హెల్తీగా కేక్ అయితే చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా పిల్లలు బయట ఫుడ్ అడిగినప్పుడు ఇంట్లోనే ఇలా ఒకసారి ట్రై చేసి వాళ్ళకైతే పెట్టండి. వీడియో పూర్తి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.